తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఈ మాసం అంటే ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మాసం ఆగస్టు మాసం, ప్రత్యేకించి శ్రావణ మాసం కూడా అందరూ మహిళలు కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం ఒక విశిష్టత అండి. శ్రావణ మాసం అనగానే మనందరికీ, మహిళలందరికీ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త చీరలు తీసుకురావడం, అలంకరణలు, ఇల్లంతా శుభ్రంగా చేయడము. ఎంత బిజీ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ ఇల్లుని శుభ్రంగా చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, పూజ, వరలక్ష్మి వ్రతము, నోములు. అసలు శ్రావణ మాసము అనే పేరు వినగానే మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ మాసం శ్రవణ నక్షత్రం మీద వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు ఒక అధిదేవత ఆ నక్షత్రానికి. అందువల్ల ఏంటంటే మానసికమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, పూజలతో ఒక ఎత్తు అయితే, శ్రావణ మాస విధి విధానం ఏంటంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, అది వినడము. రెండోది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అన్నదానం చేయడం చాలా మంచి విశిష్ట ఫలితం. ఎంతవరకు ఎవరికి ఎంత తోచితే అంత అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచిది. కుదిరితే చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయడం, కుదరకపోతే కనీసం ఒక మనిషికైనా అన్నదానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనీసం మూగజీవాలకైనా అన్నదానం చేయాలి. పక్షులకి, తర్వాత కుక్కలకి, కోతులకి, వీళ్ళకి కూడా ఆహారం పెడితే కూడా చాలా మంచి ఫలితం వస్తుందట. అది ఎంతో గ్రహశాంతి, గ్రహ నివారణ అవుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఉండే ఏవైతే గ్రహాలు ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు కొంతమంది జాతకం తెలుస్తుంది, కొంతమంది జాతకం తెలియదు. కొంతమంది సో నాకు జాతకం ఉందండి, నాకు జాతకం లేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా ఉంటేనే జాతకం తెలుస్తుంది. ఇవి లేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నదానం చేసిన, ఏదైనా వివాహం అవుతున్న కన్యకి పసుపు కుంకాలతో పాటు మంగళసూత్రాలని, పట్టు వస్త్రాలని దానంగా ఇస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈ దానం ఎందుకు చేసుకోవాలంటే, గ్రహస్థితి గోచారీత్యా అంత అనుకూలంగా లేవు గ్రహాలు ఇవి. చాలా 9 గ్రహాలు కూడా మనకి కొన్ని రాశులకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి శుభ ఫలితాలు ఏ ఒక్క రాశికి ఇవ్వట్లేదు. అన్నీ ఒక గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు ఒక గ్రహం అంటే మనం ఒక పూట భోజనం శుభ్రంగా దొరుకుతుంది, మిగతా 2 పూటల భోజనం దొరకట్లేదు అంటే అది కష్టమే కదా. అలాంటి పరిస్థితి ఈ జాతకంలో ఇప్పుడున్న గ్రహస్థితి అందరికీ అలా నడుస్తుంది. అందుకే ఏంటంటే ఎవరికి ఎలా ఉన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఈ గోచారీత్యా మన గ్రహాలన్నీ అనుకూలంగా చూసుకుంటే, రవి, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఆగస్టు 14 వరకు రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోతారు. సో బుధుడు, రవి కలిసి ఉండడం ఒక విధంగా మంచి అయితే, ఒక విధంగా చెడుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనకి కుంభరాశిలో చూసుకుంటే రాహు ఉన్నాడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మిథున రాశిలో గురువు, శుభగ్రహాలు రిపీట్, గురువు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే. ఈ 2 గ్రహాలు కలయిక ఉంది. ఒక విధంగా గురువు, శుక్రులు కలిసి ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, ఒక చెడు ఫలితం కూడా ఉంటుంది. శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మనకి మంచి చెడులు అనేది ఖచ్చితంగా రాసి ఉంటాయి. సో మన గ్రహస్థితుల్లో గోచారీత్యా ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ వాటి స్థానాలు అనుకూలంగా లేవు. వాటి స్థానాలు అనుకూలంగా లేవు కనుక మనకి అటువంటి ఫలితాలు కనుక కనిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. అమ్మ, ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఆగస్టు మాసంలో కుంభరాశి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. తప్పకుండా అన్న. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రవి బుధులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు వాళ్ళకి. రవి బుధులు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో ఏ పనైనా చాలా విజయవంతంగా చేసేసుకుని వస్తారు. అది ఎటువంటి కష్టమైనా కానివ్వండి, ఆ కష్టాన్ని దాటుతారు. ఎందుకంటే ఆ కష్టాన్ని దాటడానికి ఒక ఆలోచన, ఒక ఐడియా అండి, అది దాటాలని ఒక ధైర్యం, ఈ 2 ఇచ్చేస్తారు. రవి బుధులు ఇద్దరు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో ఆలోచన విధానాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. ఈ 2 ఉంటే ఏదైనా సాధిస్తాం కదా మనం. అలా ఏదైనా సాధించడంలో వీళ్ళు ముందుంటారు కుంభరాశి వాళ్ళు. ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎంతటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి అంటే,
చాలా చిన్న చిన్న కోరికలు ఉన్న విషయాలు, అంటే చాలా చిన్న చిన్న విషయాలే. ఇంట్లో ఇవాళ ఇవి కొనుక్కుందాం అనుకుంటే అవి కూడా ఈజీగా వచ్చేసి అందుబాటులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత అనుకూలంగా సహకరించడము, ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, బయట వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, ప్రతి ఒక్కరు వీళ్ళకి అనుకూలంగా స్పందిస్తుంటారు. ఇది చేస్తాం, మేము చేసి పడతాం అని చెప్పేసి వీళ్ళు అడగడమే తను చేస్తుంటారు. ఇలా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ విషయంలో అయినా అనుకూలంగా కనిపిస్తుంది. అంటే ఏ విషయంలో అంటే వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ ప్రయత్నాల్లో కానీ, సంతాన భాగ్యం కోసం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏళ్ళ శని ప్రభావం, శని భగవానుడు వక్రించి ఉండడం, శని రాహులు ఇద్దరు కలయిక అనేది ఒకటి ఉంది కనుక కాస్తంత ఒక రకమైన డిస్ట్రాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ జరుగుతాయంటే సంతానం మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, లేకపోతే స్నేహితుల మధ్య కానీ కాస్తంత ప్రతిబంధకాలు, చిన్న చిన్న మాటలకి చాలా గట్టిగా స్పందించడం. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో కేతువు, తర్వాత రవి బుధులు, వీళ్ళందరూ కూడా కాస్త అనుకూలం ఉన్నప్పటికీ కాస్తంత పరుష వాక్యాల్ని, పరుషంగా మాట్లాడే అవకాశాన్ని ఎక్కువగా ఇస్తుంటారు వాళ్ళు. సో అందుకని అలా మాట్లాడడం వల్ల ఏంటంటే అక్కడ మనం ఆ బంధాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉన్నాయి. సో అందుకని వీళ్ళకి మెయిన్ అన్నిటికంటే ఏంటంటే మంచి బలం ఏంటంటే వీళ్ళకి పంచమ స్థానంలో శుభగ్రహాలు గురువు, శుక్రుడు ఇద్దరు కూడా అంత అనుకూలంగా ప్రతి పని అనుకునే విధంగా చేసే విధంగా ఉండడానికి శుభగ్రహాలు ఉన్నవి తోడే ఉండడం వల్ల. రెండోది ఏంటంటే సంతాన భాగ్యం, సంతానం వల్ల వచ్చే మంచి ఫలితాలు. అంటే ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, పెళ్లి సంబంధం కుదరడం, పెళ్లి అవ్వడం జరుగుతుంది. అలాగే మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, పెళ్లి అవ్వడం అవుతుంది. అలాగే మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నారు, ఉద్యోగం వస్తుంది. అలాగే ఇంట్లో ఒక మంచి వస్తువులు కొనాలనుకుంటున్నాం, కొనగలుగుతాం. అలాగే మనకి ఒక మంచి ఇల్లు కొందాం అనుకుంటున్నాం, కొనగలుగుతాం. ఇలా ప్రతిదీ ఇది కాదు అది కాదని లేదనో అన్ని వస్తాయి. కాబట్టి వీళ్ళకి కొంచెం బద్ధకాన్ని ఎక్కువగా ఉంటుంది ఈ మాసం. ఆ బద్ధకాన్ని నుంచి బయటపడాలి. ఎందుకంటే రాహు కుంభరాశి ఉండవే బద్ధకం కాస్త, దాంతోపాటు శని భగవానుడు ఉండడం వల్ల కాస్త ఆలస్యాన్ని, ఆటంకాల్ని తెప్పిస్తుంటే వీళ్ళు లేచి రెడీ అయ్యి వెళ్ళవే ఆలస్యం. అది వెళ్ళడం వీళ్ళకి జరగదు. అది పొద్దున్నే వెళ్దాం అనుకుంటే సాయంత్రం బయలుదేరుతారు. అలా కాకుండా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారం చేసి, సూర్య ఆరాధన చేసి ముందుకు అడుగు బయటకు వేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి. లేకపోతే పనులన్నీ అలా అడ్డంకాలు అలా ఉండిపోతుంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. ఏంటంటే చక్కగా వడ్డించిన విస్తరాంటి భోజనం వచ్చేస్తుంది. కాకపోతే మనం కొంచెం కష్టపడితే అది మంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే సామాన్యమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే గోచారీత్యా బాగుంది, పర్సనల్ జాతకంలో వాళ్ళ జన్మ జాతకంలో కూడా అంత అనుకూలంగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలే. ఒకవేళ వాళ్ళ జాతకంలో అలాంటి గ్రహస్థితి లేకపోతే ఈ ఫలితం వీళ్ళకి 10% అనుభవిస్తారు. అమ్మ, కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎక్కువగా ఏ దైవాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందంటారు, తెలియజేయండి. తప్పకుండా. కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడము, అక్కడ ప్రదక్షిణాలు చేసి నైవేద్యం పెట్టడం, పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టడం, ఇవి చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తున్నాయి అన్న. ఇవి చేసుకుంటే చాలు ఈ మాసం అంతా వెళ్ళు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది కుంభరాశి యొక్క ఆగస్టు మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.